ఇప్పటికే మొదటి లిస్ట్ ప్రకటించిన టీడీపీ రెండో లిస్టుకు రెడీ అయింది. ఇవాళ సెకండ్ లిస్ట్ను ప్రకటించనుంది. జనసేన బీజేపీలు ఏ స్థానాల్లో పోటీ చేసేది ఆయా పార్టీలకు స్పష్టత ఉందని వెల్లడించారు చంద్రబాబు. సమయాన్ని బట్టి ఆ పార్టీలు కూడా వారి అభ్యర్థులను ప్రకటిస్తాయని చెప్పారు. టీడీపీ 144 అసెంబ్లీ సీట్లు, 17 లోక్సభ సీట్లలో పోటీ చేయనుంది. ఇప్పటికే 94 అసెంబ్లీ స్థానాలకు ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా 50 సెగ్మెంట్లకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. రెండో విడతలో వీలైనంత ఎక్కువ స్థానాలకు టికెట్లు కన్ఫర్మ్ చేస్తారని టీడీపీ ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. మరో 9 మంది అభ్యర్థుల ఎంపికపై జనసేన క్లారిటీ ఇచ్చింది. ఇవాళ మరికొందరిని ఫైనల్ చేయబోతుంది. పోటీ చేసే మొత్తం 21 స్థానాల్లో 11 సీట్లపై క్లారిటీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. తిరుపతి టికెట్ రేసులో ఆరణి శ్రీనివాసులు, గంటా నరారి ఉన్నారు. మరోవైపు మంగళగిరి జనసేన కార్యాలయానికి ఉమ్మడి విశాఖ జిల్లా నేతలు క్యూ కట్టారు. పంచకల్ల రమేష్ బాబు, ఎమ్మెల్సీ వంశీకృష్ణతో పాటు విజయ్ కుమార్, పెందుర్తి, విశాఖ సౌత్, ఎలమంచిలి టికెట్లు ఆశిస్తున్నారు. దీంతో మిగతా సీట్లపై ఇవాళ కూడా కసరత్తు చేస్తారు పవన్ కళ్యాణ్. తుని టీడీపీలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. యనమల సోదరుల మధ్య మరోసారి పంచాయతీ నడుస్తోంది. కృష్ణుడి వర్గాన్ని దూరం పెట్టారు యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల దివ్య. గత 30 ఏళ్లుగా తునిలో సొంత వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు కృష్ణుడు. అటు దివ్య వైఖరితో యనమల సోదరుల మధ్య గ్యాప్ మరింత పెరిగింది. దీంతో ప్రచారానికి దూరంగా ఉంటున్నారు యనమల కృష్ణుడు. గత 2 ఎన్నికల్లో టీడీపీ తరపున తుని నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఆయన. మరోవైపు వైసీపీలో చేరే యోచనలో ఉన్నారు యనమల సోదరుడు కృష్ణుడు. ఈ నెల 15 లేదా 17న వైసీపీలో చేరే అవకాశం ఉంది. పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ రాష్ట్ర నాయకుల అభిప్రాయాలను సేకరించింది ఆ పార్టీ హైకమాండ్. కొత్త నేతలకు టికెట్లు ఇవ్వొద్దని అభిప్రాయపడ్డారు కొందరు లీడర్లు. మెజార్టీ నేతలు పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పారు. గాంధీభవన్లో జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులతో సమావేశాన్ని నిర్వహించారు దీపాదాస్ మున్సి. సికింద్రాబాద్ పార్లమెంటు సీటుపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సికింద్రాబాద్ సీటు తనకే ఇవ్వాలని మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ సమావేశంలో కోరినట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్కు పార్టీ టికెట్ దాదాపు ఖరారు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. మెదక్ పార్లమెంట్ సీట్పై కాంగ్రెస్ మల్ల గుల్లాలు పడుతోంది. అయితే పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తన సతీమణి నిర్మలా జగ్గారెడ్డిని బరిలోకి దించాలని భావిస్తున్నారు. లోక్సభ ఎన్నికలకు 72 మందితో రెండో జాబితాను బీజేపీ విడుదల చేసింది. తెలంగాణలో మొదటి లిస్టులో 9 మంది పేర్లను ప్రకటించింది బీజేపీ. రెండో లిస్టులో 6గురికి చోటు దక్కింది. ఆదిలాబాద్ నుంచి గోడెం నగేష్, పెద్దపల్లి నుంచి గోమాస శ్రీనివాస్, మెదక్ నుంచి రఘునందన్ రావు, నల్గొండ నుంచి శానంపూడి సైదిరెడ్డి, మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ, మహబూబాబాద్కు సీతారాం నాయక్ను అభ్యర్థులుగా ప్రకటించారు. దీంతో ఇప్పటివరకు 15 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది బీజేపీ. వరంగల్, ఖమ్మం స్థానాలను పెండింగ్లో ఉంచారు. ఇటీవల బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన 5గురిలో 4గురికి టికెట్ ఖరారైంది. సైదిరెడ్డి, గోడెం నగేష్, సీతారాం నాయక్లకు టికెట్లు ఇచ్చారు. లోక్సభ అభ్యర్థుల్ని బీఆర్ఎస్ విడతల వారీగా ఖరారు చేస్తోంది. ముఖ్య నేతలతో చర్చలు జరిపిన ఆ పార్టీ అధినేత కేసీఆర్ మరో 4 అభ్యర్థులను ప్రకటించారు. చేవెళ్ల అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, వరంగల్ నుంచి డాక్టర్ కడియం కావ్య, జైరాబాద్ నుంచి అనిల్ కుమార్, నిజామాబాద్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్లకు అవకాశం ఇచ్చారు. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి మళ్లీ పోటీకి ఆసక్తి చూపకపోవడంతో అక్కడ కాసాని జ్ఞానేశ్వర్కు అవకాశం ఇచ్చారు. వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ 2 దఫాలుగా ప్రాతినిధ్యం వహించారు. మరోసారి పోటీకి సిద్ధమన్న ఆయన అవకాశం ఇవ్వకపోయినా పార్టీలో కార్యకర్తగా పనిచేస్తానన్నారు. ఇప్పటికే 5 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ తాజాగా మొత్తం 9 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా 8 ఎంపీ స్థానాలు పెండింగ్లో ఉన్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరోసారి భేటీ అయ్యారు. బీఎస్పీ కేంద్ర సమన్వయకర్త ఎంపీ రామ్జీ గౌతమ్తో కలిసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నందినగర్లోని కేసీఆర్ నివాసానికి వెళ్లారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తులపై చర్చించారు. తెలంగాణలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం.
అందుకు సంబంధించిన జీవోను జారీ చేసింది. మహిళా స్వయం సహాయక సంఘాల సేవల్ని వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. స్కూల్స్లో మౌలిక సదుపాయాలకు సంబంధించిన పనులను అమలు చేయడం, పర్యవేక్షించడం, బలోపేతం చేయడం, నిర్వహించడం, విద్యార్థులకు పాఠశాల యూనిఫామ్లు, మధ్యాహ్న భోజనం వంటివి అందజేయడంతో పాటు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్యం పనులకు ఇక అమ్మ ఆదర్శ కమిటీలదే బాధ్యత అని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. కొంపల్లిలోని జడ్జి ముందు మాజీ డీజీపీ ప్రణీత్ రావును హాజరుపరిచారు. ప్రణీత్ రావుకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. గత ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్లకు ప్రణీత్ రావు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఎస్ఐబిలోని ఎస్ఓటి వింగ్లో ఉన్న డేటా మొత్తాన్ని ధ్వంసం చేసిన ఆరోపణలపై ప్రణీత్ రావును అరెస్ట్ చేశారు పోలీసులు. హైదరాబాద్ నానక్రామ్ గూడలో గంజాయి లేడీ డాన్ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఆమె నుంచి భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు లేడీ డాన్ గంజాయి అమ్ముతున్నట్టు సమాచారం. ప్రతిరోజు 20 లక్షల రూపాయల విలువ చేసే గంజాయిని అమ్ముతోంది. గంజాయి అమ్మకం ద్వారానే 100 కోట్ల రూపాయలను సంపాదించినట్లు తేల్చారు పోలీసులు. ఈ విషయం తెలుసుకున్న ఎస్ఓటి పోలీసులు నానక్రామ్ గూడలో దాడులు నిర్వహించారు. భారీగా గంజాయితో పాటు కరెన్సీ పట్టుబడింది. 20 కేజీల గంజాయితో పాటు 20 లక్షల నగదు గుర్తించారు సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు. ఈ స్మగ్లింగ్ చేస్తున్న నీతు బాయ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీవారి భక్తుల కోసం తిరుపతి ఎయిర్పోర్ట్లో శ్రీవాణి టికెట్ కౌంటర్ను పునఃప్రారంభించింది టీటీడీ. దీంతో రేణిగుంట ఎయిర్పోర్ట్లో దిగే ప్రయాణికులకు సులభతరంగానే శ్రీవాణి టికెట్లు లభించనున్నాయి. శ్రీవాణి ట్రస్ట్కి 10,000 రూపాయలు విరాళంగా అందిస్తే చాలు. ఎలాంటి సిఫార్సు లేఖలు లేకుండానే వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లను భక్తులకు కేటాయిస్తుంది టీటీడీ. భక్తుల నుంచి విశేష స్పందన రావడంతో ఆఫ్లైన్లో 500, ఆన్లైన్లో 500 టికెట్లు కేటాయిస్తోంది. ఎయిర్పోర్ట్లో పునరుద్ధరించిన ప్రత్యేక కౌంటర్లో బోర్డింగ్ పాస్ కలిగిన ప్రయాణికులకు రోజుకు 100 టికెట్లు అందుబాటులో ఉంచుతోంది టీటీడీ. దేశవ్యాప్తంగా డిఆర్ఐ అధికారుల దాడులు చేశారు. సోదాల్లో భారీగా బంగారం, నగదు పట్టుబడింది. 12 మంది నిందితులను అరెస్ట్ చేశారు. గౌహతి, బార్పేట్, ముజఫర్పూర్, అరారియాతో పాటు గోరఖ్పూర్ జిల్లాల్లో అక్రమ నిల్వ చేసిన బంగారాన్ని సీజ్ చేశారు. దాదాపు 61 కేజీల బంగారం, 13 లక్షల నగదు సీజ్ చేశారు డిఆర్ఐ అధికారులు. 19 వాహనాల్లో అక్రమ బంగారం, కరెన్సీ తరలిస్తున్న ముఠా గుట్టు రట్టు చేసింది డిఆర్ఐ. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు డిఆర్ఐ అధికారులు. కర్నూలులో నూతన షోరూంను ప్రారంభించింది జీవీ మాల్ సంస్థ. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి హీరోయిన్ సంయుక్త మీనన్ ముఖ్య అతిథిగా హాజరై మాల్ను ప్రారంభించారు. జీవీ మాల్లో సరికొత్త కలెక్షన్స్ అతి తక్కువ ధరలకే ఉన్నాయని కర్నూలు ప్రజలు షాపింగ్ చేయాలని కోరారు హీరోయిన్. ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో తమ బ్రాంచ్లు ఉన్నాయని తెలిపింది జీవీ మాల్ సంస్థ. కర్నూలులో తమ 16వ బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నట్లు తెలిపింది. రంజాన్కు స్పెషల్ ఆఫర్స్ అందుబాటులోకి తెచ్చామన్నారు నిర్వాహకులు. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో మెట్రో విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఢిల్లీలో కొత్తగా 2 మెట్రో లైన్లకు ఆమోదం తెలిపింది. మెట్రో రైల్ ఫేజ్ 4లో భాగంగా ఇందర్లోక్ నుంచి ఇంద్రప్రస్థ వరకు 12.4 కిలోమీటర్ల పొడవున్న లైన్ను నిర్మిస్తారు. మరో లైన్ను 8.4 కిలోమీటర్ల మేర లజ్పత్ నగర్ నుంచి సాకేత్ జీ బ్లాక్ వరకు నిర్మిస్తారు. ఢిల్లీలో కొత్తగా నిర్మించబోయే 2 మెట్రో క్యారిడార్ల ప్రాజెక్ట్ అంచనా వ్యయం 8,339 కోట్ల రూపాయలు. 2029 మార్చి నాటికి 2 క్యారిడార్లు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించింది.